నమస్తే. మై నేమ్ ఈజ్ ఆదినారాయణ తాతరాజు. విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నానండి. మీ ముందుకి మంచి ప్లాన్ తీసుకొచ్చానండి. వెల్కమ్ టు క్రోర్పతి క్లబ్. క్రోర్పతి క్లబ్ సిసి నెట్వర్క్ అండి. ఇది ఈజ్ ఏ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ప్రొవైడింగ్ అన్ ఆన్లైన్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ ఫర్ దోజ్ హూ నీడ్ ఫైనాన్షియల్ హెల్ప్. అంటే ఎవరికి డబ్బులు కావాలో వాళ్ళకి హెల్ప్ చేయడానికి మన ముందుకు వచ్చిందన్నమాట. ఫర్ దోజ్ హూ ఆర్ విల్లింగ్ టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ హెల్ప్, ఎవరైతే కొంచెం హెల్ప్ చేస్తారో వాళ్ళకి పెద్ద ఎత్తున హెల్ప్ చేయడానికి వచ్చిందన్నమాట. అవర్ గోల్ ఈజ్ టు క్రియేట్ ఏ కమ్యూనిటీ హెల్పింగ్ ఈచ్ అదర్ అండ్ క్రియేట్ ఏ ఆపర్చునిటీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు గెట్ ఎన్రిచ్డ్. ఓకే, అది వాడు చెప్తుందండి. ఇది తమిళనాడు బేస్డ్ ప్లాన్ అన్నమాట. ఇది ముందుగా దీని గురించి కొంచెం తెలుసుకుందాం. ఇది ఏంటంటే వై క్రోర్పతి క్లబ్. ఇందులో ఫ్రీ లైఫ్ టైం మెంబర్షిప్ అండి. ఇది మనకి ఫ్రీ లైఫ్ టైం మెంబర్షిప్ ఇస్తుంది. ఇండియాస్ ఫస్ట్ లాంగ్ టర్మ్ రిలయబుల్ ఆటోఫుల్ హెల్పింగ్ ప్లాట్ఫామ్. ఇది ఎల్ఎంఎల్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కాదు, ప్రోడక్ట్ బేస్ కాదు, ఇంకోటి మీరు ఎన్నో చూస్తుంటారు మీ ఎక్స్పీరియన్స్లో, కానీ అవేవి కాదండి. ఇది 2x2 మ్యాట్రిక్స్, 2x8 మ్యాట్రిక్స్లో ఆటోఫిల్ ప్లాట్ఫామ్. ఆటోఫిల్ అంటే మనం కష్టపడకుండా కొంచెంగా మనకు వచ్చేది అన్నమాట, ఆటోఫిల్ అయిపోతుంది అన్నమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు తిరుపతి వెళ్ళారనుకోండి. తిరుపతి దర్శనంకి వెళ్ళేటప్పుడు మీకు 4 hours పట్టొచ్చు, 5 hours పట్టొచ్చు, 2 రోజులు పట్టొచ్చు. ఇలాగ క్యూలో ఉంటారు కదా, కానీ మీకు దర్శనం అవుతుందా లేదా? అవుతుంది. అది 1 hour తర్వాత అవ్వచ్చు, 6 hours తర్వాత అవ్వచ్చు, 12 hours తర్వాత అవ్వచ్చు. ఆ విధంగా ఇది ఆటోపుల్ ఇలా ఫిల్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా సీనియారిటీ బేస్ మీద అవుతుంది. ఫస్ట్ ఇన్ ఫస్ట్ సర్వ్ ఆ టైప్లో. ఓకే, 100% పీర్ టు పీర్ ఆన్లైన్ హెల్పింగ్ ప్లాట్ఫామ్. ఓకే, డైరెక్ట్ రిఫరల్ ఈజ్ నాట్ మ్యాండేటరీ టు రిసీవ్ హెల్ప్. ఇందులో మీరు హెల్ప్ తీసుకోవడానికి డైరెక్ట్ రిఫరల్ మ్యాండేటరీ కాదు అని అంటున్నాడు సార్. ఓకే, నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇండియన్స్ ఆర్ 18 years అబవ్ ఉండాలి. దెర్ ఈజ్ నో గ్యారంటీ ఇన్కమ్ ఇన్ క్రోర్పతి క్లబ్. Read and agree terms and conditions Crorepati Club before registering. Okay, register yourself with self-interest. In only ID can be registered using one mobile number. ఒక్క మొబైల్ నెంబరే వన్ టైం యూజ్ అవుతుంది. మళ్ళీ ఆ మొబైల్ నెంబర్తో 2-3 ఐడీలు క్రియేట్ చేసుకోవడానికి అవ్వదు. ఆ మొబైల్ నెంబర్ కూడా 100% ఫోన్పే కానీ జీపే కానీ ఏదో ఒకటి యాక్టివేట్ అయ్యి ఉండాలి. అవి లేకపోతే మట్టుగా అవ్వదండి. అండ్ డైరెక్ట్ రిఫరల్ ఈజ్ నాట్ ఎ మ్యాండేటరీ. మళ్ళీ చెప్తున్నాడు, టు రిసీవ్ హెల్ప్. డైరెక్ట్ రిఫరల్ నాట్ ఎ మ్యాండేటరీ టు రిసీవ్ ద హెల్ప్. కేవైసీ మ్యాండేటరీ టు రిసీవ్ హెల్ప్ ఆఫ్టర్ లెవెల్ 5th. లెవెల్ 5th నుంచి కేవైసీని కూడా చేస్తాడంటే. దోజ్ హూ బికమ్ ఏ మెంబర్ ఆఫ్ క్రోర్పతి క్లబ్ మస్ట్ అడైర్ విత్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్. ఎవరైతే మెంబర్ అయ్యి ఉన్నాడో వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్ కొంచెం అవేర్ అయ్యి ఉండాలి అని అంటున్నాడండి. ఇందులో ఏ ప్లాన్స్ ఉన్నాయో చూడండి. టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్: క్రౌడ్ ఫండ్ ఇన్కమ్, డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్, కోలింగ్ ఐడి ఇన్కమ్. 3 types ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయండి. క్రౌడ్ ఫండింగ్ ఇన్కమ్, డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్, ఎవరైనా రెఫర్ చేస్తే ఆ ఇన్కమ్ ఉంటుందంట. అలాగే కోలింగ్ ఐడి అంటే ఇంక నథింగ్ బట్ రీబర్త్ ఐడి. ఇందులో మీరు వన్స్ జాయిన్ అయిన తర్వాత మీ పేరులోనే మీకు తెలియకుండానే 5 రీబర్త్ ఐడీలు క్రియేట్ అవ్వడం జరుగుతాయి. అంటే మనకు తెలిసి అవుతాయి అనుకోండి. అది ఎలాగ ఏంటనేది ముందుకు చూద్దాం. ఇందులో 3 ప్లాన్స్ ఉన్నాయండి. 1 బేసిక్ ప్లాన్, 2 స్టాండర్డ్ ప్లాన్, 3 ఎలైట్ ప్లాన్. ఇందులో హెల్పింగ్ అమౌంట్ 200 బేసిక్ ప్లాన్ అన్నమాట, 300 స్టాండర్డ్ ప్లాన్, 500 ఎలైట్ అని 3 ప్లాన్లు పెట్టాడండి వీడు. సో ఇందులో బేసిక్ ప్లాన్ గురించి కొంచెం మనం వివరాల్లోకి వెళ్దాం, మీకు చెప్తాను. బేసిక్ ప్లాన్లో మనం ముందు 200 పెట్టి రిజిస్ట్రేషన్ అవుతామండి.
అంటే ఆ రిజిస్ట్రేషన్ అంటే ఆ 200 కూడా సమ్ ఎక్స్ వ్యక్తికి మనం పంపించడం జరుగుతుంది అన్నమాట. పంపించిన తర్వాత మీరు ఈ క్రోర్పతి క్లబ్లో రిజిస్టర్ అయిపోయినట్టే లెక్క. అయిపోయిన తర్వాత మీకు కొద్ది రోజుల్లో అది మినిమం 10 డేస్ పెట్టచ్చు, 15 డేస్ పట్టచ్చు, 20 డేస్ పట్టచ్చు, లేదా 30 డేస్ పట్టచ్చు. మీకు ఫస్ట్ లెవెల్లో 2 పర్సన్స్ వస్తారు, 200 చొప్పున మీకు హెల్ప్ చేస్తారు, అంటే 400 వస్తుంది. ఆ 400 కూడా మీరు అప్గ్రేడ్ చేసేయాలి, అంటే వేరే అతనికి పంపించాలన్నమాట. సో ఫస్ట్ లెవెల్లో మీ ఇన్కమ్ చూస్తే 0 అండి, మీకేం ఉండదు, రైట్. తర్వాత మీరు ఇక్కడ ఎంత అప్గ్రేడ్ చేశారు? 400 అప్గ్రేడ్ చేశారు కాబట్టి మీకు నెక్స్ట్ సెకండ్ లెవెల్లో 4 మెంబర్స్ నుంచి 400 రావడం జరుగుతుంది, అంటే 1600 వస్తుంది. 1600లో మీరు 1000 రూపీస్ అప్గ్రేడ్ చేస్తారు. ఒక ఐడి మీదే రీబర్త్ అవుతుంది, దాన్నే కూలింగ్ ఐడి అంటారు. దానికి 200 పోతుంది. సో దానికి 200 పోయిన తర్వాత 200 పోతుందండి. పోయి మీకు 400 ప్రాఫిట్ వస్తుంది. ఓకే. తర్వాత లెవెల్ మీరు ఎంత 1000 మీరు అప్గ్రేడ్ చేశారు అంటే మీకు నెక్స్ట్ లెవెల్ 8 మెంబర్స్ నుంచి 1000 రూపీస్ రావడం జరుగుతుంది, 8000 వస్తుంది. 4000 అప్గ్రేడ్ చేస్తారు. 4 కూలింగ్ ఐడీస్ మీవే క్రియేట్ అవుతాయి, ఇక్కడ డూప్లికేట్ అవుతాయి అన్నమాట. సో 800 దానికి పోతుంది. అయితే మీకు నెట్ ప్రాఫిట్ 1000 రూపాయలు మిమ్మల్ని ఎవరైతే జాయిన్ చేస్తారో అతనికి పోతుంది. తర్వాత మీకు నెట్ ప్రాఫిట్ 2200 ఉంటుంది అన్నమాట. నేను ఈ లెవెల్ వెయిటింగ్లో ఉన్నానండి నేను ప్రస్తుతానికి. సో నేనైతే నవంబర్ 26ని జాయిన్ అయ్యాను. ఈ రోజుకి నేను థర్డ్ లెవెల్ 8 మెంబర్స్ది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాను. జస్ట్ 1 మంత్ అయింది. ఈ మంత్లో నాకు ఈ లెవెల్ అందుకుంటున్నాను నేను. సో నెక్స్ట్ మీరు ఎప్పుడైతే 4000 టాప్అప్ చేస్తారో 16 మంది దగ్గర నుంచి 4000 వస్తాయి, 64,000 వస్తుంది. 15,000 అప్గ్రేడ్ చేస్తారు. ఇక్కడ సర్వీస్ ఛార్జెస్ సిస్టమ్ తీసుకుంటుంది. ఈ వెబ్సైటు మెయింటెనెన్స్, క్లాసెస్ ఇవన్నీ కూడా మన తాలూకా అన్ని కష్టసుఖాలు చూసుకుంటుంది కాబట్టి వెబ్సైట్ 4000 పోతుంది. 8000 మిమ్మల్ని ఎవరు జాయిన్ చేశారో అతనికి పోతుంది. అన్నీ పోగా మీకు ఒక 37,000 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది 4th లెవెల్లో. ఓకే సార్. తర్వాత 5th లెవెల్ మీరు ఇక్కడ 15,000 ఎప్పుడైతే టాప్అప్ చేశారో మీకు 32 మంది నుంచి 15,000 వస్తాయి, అంటే 4,80,000 వస్తుంది. 60,000 అప్గ్రేడ్ చేస్తారు. మీ సర్వీస్ ఛార్జెస్ కింద 15,000 పోతుంది. మీ స్పాన్సర్కి 30,000 వెళ్తుంది. మీకు నెట్ మిగిలేది 3,75,000. అయితే ఇక్కడ మీకు డౌట్లు రావచ్చు, సార్ అప్గ్రేడ్ చేయకపోతే ఏంటండి విషయం? అలాగే నాకు 16 మంది నుంచి రావాలి కదా 4,000, ఎవడో ఇవ్వకపోతే ఏంటి అంటే, ఇక్కడ ఎవరు వచ్చినా సరే వాళ్ళకి టైం బాండ్ ఉందండి. 2 అవర్స్లో కానీ వాళ్ళ డబ్బులు కానీ హానర్ చేయకపోతే ఆ ఐడి అతను పోయి ఇంకో అతను వస్తాడు క్రౌడ్లో, ఇంకో అతను వచ్చి మీకు డబ్బులు ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది అన్నమాట. అలాగే ఏ లెవెల్లో అయినా 2 వ్యక్తుల్లో అయినా, 4 వ్యక్తుల్లో అయినా, 8 మంది వ్యక్తుల్లో అయినా అది మటుకు జరుగుతుంది. అలాగే ఇక్కడ ఛార్జెస్, స్పాన్సర్కి ఇవ్వాల్సిన అమౌంట్ ఇవి కూడా కొందరు చాలామంది డౌట్ ఉంటుంది. ఇక్కడ 30,000 కాబట్టి ఎందుకు ఇవ్వాలి అని అడుగుతాడు కదండి. ఇవ్వకపోతే ఏమవుద్దంటే, మనం కానీ సిస్టమ్ చెప్పినట్టుగా ఫాలో అవ్వకపోతే మన ఐడి కూడా బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. 5వ లెవెల్ నుంచి మనకి 32 మంది వచ్చినప్పటికీ మనకి కేవైసీ అవుతుంది. అంటే ఫోన్పేలు, గూగుల్ పేలు అక్కడ పనిచేయవు. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా బ్యాంకే వస్తుంది. బ్యాంక్లో మీరు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మీరు చేయవలసిన పని మీరు చేయాలి. చేస్తే మీకు ఈ విధంగా స్టెప్ బై స్టెప్ 8 లెవెల్స్ మీకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఇదే విధంగా స్టాండర్డ్ ప్లాన్ 300 ప్లాన్లో కూడా అంతేనండి. అలాగే చూసారా ఇక్కడ ఇన్కమ్ మీకు ఒక 1,29,00,000 చిల్లర రావడం జరుగుతుంది. అలాగే స్పాన్సర్ ఎవరినైనా మీరు జాయిన్ చేస్తే 19,59,000 స్పాన్సర్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఓకే, ఇది బేసిక్ ప్లాన్ అన్నమాట.
ఇప్పుడు స్టాండర్డ్ ప్లాన్ కూడా అదే విధంగా ఉంటుందండి. స్టాండర్డ్ ప్లాన్ 300 రూపాయలది కూడా సేమ్. నా సజెషన్ ఏంటంటే, మీకు ఇందులో డబ్బులు వచ్చిన తర్వాత వీటిని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. లేదు నా దగ్గర డబ్బులు ఉన్నాయండి, నేను ఇప్పుడే చేసుకుంటానంటే చేసుకోవచ్చు. కానీ ఏదైనా సరే ముందు బేసిక్ ప్లాన్ అప్గ్రేడ్ చేసిన తర్వాతనే స్టాండర్డ్ ప్లాన్ చేయడం జరుగుతుంది. స్టాండర్డ్ ప్లాన్ అప్గ్రేడ్ చేసిన తర్వాతనే ఎలైట్ అనేది 500 ప్లాన్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇంతేనండి, ఇంత సింపుల్ ప్లాన్ అన్నమాట. కానీ ఇందులో చాలా ఉన్నాయన్నమాట. ఇందులో కూడా కోలింగ్ ఐడీస్ ఉన్నాయి. మనం వన్స్ జాయిన్ అయిన తర్వాత మన పేరులోనే 5 రీబర్త్ ఐడీలు కూడా రావడం జరుగుతుంది. చాలా ఎక్సలెంట్ ప్లాన్ అండి. ఈ ప్లాన్లో ఇంకేమైనా డౌట్లు గట్రా ఏమైనా ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఇస్తానండి. నా వాట్సాప్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ ప్లాన్ అర్థం అవ్వకపోతే మరి 1-2 సార్లు చూడండి. పీడిఎఫ్ కావాలంటే వాట్సాప్ చేయండి, నేను పంపిస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.